హాయ్ అండి. టైం అయితే 9:30 అయింది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంతలాగా కష్టపడినా నైట్ అయ్యేటప్పటికి గూటికెళ్ళిపోయి మన సొంతంగా మన చేతితో వండుకొని తినడం అంటే అదొక లెక్కండి. దానికోసం నేనైతే పొద్దున్న సాయంత్రం వరకు ఈ కోయిటింట్లో ఏమున్నా సరే ఏం తిన్నా సరే సాయంత్రం వచ్చేటప్పటికి ఏదో ఒకటి మన ఇండియా కూర వండుకొని తినడం అయితే నాకు అలవాటు. అయితే ఇంట్లో అయితే ఏమీ కూరగాయలు లేవని చెప్పి నేనైతే బకాలాకి వెళ్దామని చెప్పి అనుకున్నాను. బకాలా అంటే మన ఇంటికాడ కిరాణా కొట్టు ఎలా పెడతారండి, రెండు వీధులకు ఒకటి వీధికి ఒకటి అలాగా. ఇదైతే ఇలాగ కిరాణా కొట్టు చూసారు కదా. ఇక్కడ ఓన్లీ పిల్లలు తినే వస్తువులు, డ్రింకులు, గుడ్లు, నెత్తళ్ళు అవి తప్ప కూరగాయలు అయితే ఏముండవు. నేనైతే గుడ్లుగానే వచ్చి నెత్తళ్ళు చూసి నెత్తళ్ళు కూడా తీసుకున్నాను. చూసారు కదా, డ్రింకులు మొత్తం పిల్లలు తినే సరుకులే ఓన్లీ ఉంటాయి. వీళ్ళు కూడా మనలాగే కొడుకుదేరు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళే. సూని వీజా ఉన్న వాళ్ళు ఇలా షాపు కూడా పెట్టుకొని ఇలా వ్యాపారాలు అయితే చేసుకోవచ్చు. దాని గురించి ఈయనైతే కేరళ ఆయన ఇలాగా 2 వీధులకు ఒకటి 3 వీధులకు ఒకటి కంపల్సరీ ఇలా షాప్ అనేది ఉంటుంది. ఇదైతే బకాలా అంటారు. చిన్నదాన్ని బకాలా అంటారు, పెద్దదాన్ని అయితే జమియా అంటారు. వీళ్ళిద్దరూ కూడా మనలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఇలా షాప్ తీసుకొని ఇలాగైతే మనకి అమ్ముతూ ఉంటారు. బయట మనం కొనే పెద్ద షాపుల్లో కొనే దాని మీద ఒక ₹10 పావలా ఎక్కువ ఉండొచ్చు. అది ఎక్కడ ఉన్నదే, మన ఇంటికాడైనా సరే పెద్ద షాపుల్లో ఒక రేటు ఉంటాయి, చిన్న కొట్టుల్లో అయితే ఒకలా ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. నేనైతే ఈరోజు గుడ్లు నెత్తళ్ళు అయితే తీసుకున్నాను. నెత్తళ్ళ ప్యాకెట్ వచ్చి మన ఇండియా డబ్బులు ₹135. గుడ్డు వచ్చి ఒకటి ₹14 ₹13 పడింది. అయితే తీసేసుకున్న చెలో అని చెప్పి అయితే వచ్చేస్తున్నాను రూమ్కి. చూసారు కదా, అంతా శూన్యంగా ఉంది. మొత్తం ఎక్కడో అక్కడ అన్నారు. నైట్ 9:30 అయినా సరే ఉడికైతే మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. ఈ ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి, మామూలుగా లేవు కువైట్లో. అక్క ఎప్పుడు చూసినా ఇంట్లో పనిచేసే వర్క్ డ్యూటీలు ఎంతసేపు అయ్యే పెడతావు అక్క, వేరే ఏమని పెట్టక్క అంటున్నారు. నేనైతే ఎక్కడికి నాకైతే టైం లేదు. చూసారు కదా, నేను ఇక్కడికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాను. నేనైతే ఇలా బకాలాలకు కూడా రాను. ఇప్పుడైనా వెళ్ళాలనుకుంటే పెద్ద షాప్ నెలకు సరిపడా అయితే కూరగాయలు చేసుకుంటాను. ఇలా చిన్న షాపులకి అయితే నేను రాలేదు ఇప్పుడు. చూసారు కదా, లాస్ట్కి అయితే ఇలా కూర వండేసాను. గుడ్లు నెత్తళ్ళు అయితే ఇలా వండాను. నేనైతే ఈరోజు ఇలాగా వండాను. చూసారు కదా, గుడ్లు నెత్తళ్ళు. మీరు ఏ విధంగా వండుకొని ఏ విధంగా ఇష్టం మీరైతే కామెంట్ అయితే పెట్టండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. గుడ్లు నెత్తళ్ళు టమాటా. ఓకేనండి, బాయ్ అండి. ఈరోజు ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి ఇంకా పెద్ద వీడియోలు చేస్తాను.